లేవడం, వండడం, తినడం, క్యారేజ్తో ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావడం. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరిది జాబే, ఇద్దరిది స్కెడ్యూల్ కూడా ఇదే. వీక్ అంతా ఇంతే. ఇక దొరికేది ఒక్క సండేనే. ఆ సండేని కూడా వంటింటితోనే సర్దేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఏదో సరదాకైనా అలా బయటకెళ్ళి తినొచ్చేస్తారు చాలా మంది. మరి అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ రెస్టారెంట్స్ అంటూ ఉండాలి కదా. మరి అవి ఎక్కడున్నాయి, ఎలా ఉంటే సిటీ జనాలకి బాగా నచ్చుతుంది, ఆ ముచ్చట్లన్నీ ఈ వీక్ ఫుడ్ కార్నర్లో తెలుసుకుందాం. ఏదో వెళ్ళామా అంటే వెళ్ళాం, తిన్నామా అంటే తిన్నాం. సింపుల్గా చెప్పాలంటే వెళ్ళామా, తినేసామా, వచ్చేసామా అంతే. ఒకవేళ కూర్చున్నా ఎంతసేపు, ఓ అరగంట, కుదిరితే గంట, మహా అయితే ఇంకో అరగంట వేసుకోండి, అంటే ఓ గంటన్నర సేపు అంతే. కూర్చున్న టేబుల్ తప్ప ఎటూ చూడలేం, చూడటానికి ఏముండదు కూడా. మొన్నటి వరకు రెస్టారెంట్ల పరిస్థితి ఇదే, కానీ ఇప్పుడు అలా కాదు. రెస్టారెంట్కి వెళ్తే ఏదో టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినట్లు ఉండాలి, అలా సెట్ చేస్తున్నారు మరి. నచ్చిన ఫుడ్ దొరకాలే గానీ జనం ఎక్కడికైనా వచ్చేస్తారు. అందుకే జనానికి నచ్చిన ఫుడ్డే కాదు, వాళ్లకు నచ్చేలా డెకరేషన్స్ కూడా చేస్తున్నారు రెస్టారెంట్ ఓనర్లు. సిట్టింగ్ నుంచి అవుట్లుక్ వరకు ప్రతిదీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్లే వరకు అంతా రాయల్ లుక్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. సిటీలో ఇప్పుడు ఈ థీమ్ బేస్డ్ రెస్టారెంట్లదే హవా. ఫుడ్ ఒక్కటే కాదు, చాలా విషయాలపై ఫోకస్ పెడుతున్నారు. వచ్చినోళ్ళు పీస్ఫుల్ గా ఉండేలా సెట్ చేస్తున్నారు. అద్దిరిపోయే డెకరేషన్లు చేసి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్స్ తో రెస్టారెంట్ లుక్ నే మార్చేస్తున్నారు. జనాలు కూడా దీన్నే ఇష్టపడుతున్నారు. ఎవరికైనా 4 లైట్ల మధ్య కూర్చొని తినడం కంటే ప్రకృతి అందాల మధ్య కూర్చొని తినడమే థ్రిల్లింగ్ గా ఉంటుంది. చుట్టూ వాటర్ ఫౌంటైన్స్, గ్రీనరీ, ఓపెన్ టాప్ ఇలాంటి న్యూ థీమ్స్ కే ఫిదా అవుతారు జనం. వీటితో పాటే రాయల్ లుక్ వచ్చేలా కేర్ తీసుకున్నారు వ్యాపారులు. అంతేనా, స్పెషల్ గా కపుల్స్ కోసం పచ్చని పొదల మధ్య సీటింగ్స్ అరేంజ్మెంట్స్ చేస్తారు. సర్వీస్ కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది. లవర్స్, రొమాంటిక్ కపుల్స్ ఎవరైనా ఈ థీమ్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది బంజారా హిల్స్ లోని అంగారా రాయల్ రెస్టారెంట్. కస్టమర్స్ కి మంచి ఫుడ్ అందించడంతో పాటు గుడ్ ఫీల్ కల్పించడానికే ఇలా స్పెషల్ గా డిజైన్ చేశామంటున్నారు నిర్వాహకులు. Basically what we wanted to do, we wanted to start up a royal place, because everybody wants to go to Falaknuma Palace, but Falaknuma Palace is quite expensive. To go there and have a dinner, it will cost you not less than 3,000, 4,000, 5,000 rupees. So we wanted to give our customers a feeling of Falaknuma Palace, but at a very affordable price. So we've come up with this idea where Jubilee is the center of the city, and we've got a lot of IT crowd here. So we wanted to give them a feeling of palace and also at an affordable price. So we have designed this place and made it into 5 different spots within this Angara Royal. Especially this one here, we call it Sherlock, and the reason we call it Sherlock is because it's designed like an English house. If you all know, anyone know how an English house will look like, it is pretty much like this. Even the furniture looks like an old English house. And we have the other 4 places are the down we have Mehfil-e Rubaiyat. The reason why we've kept that name is because we have a live ghazal going there every night from 8 p.m. onwards, one called Valentine. Now Valentine is for 2 people, a couple, and it's a romantic dining place where they can actually come up, sit there, have a feel. It's private. We don't disturb the customers a lot. We don't disturb the guest a lot, and we have a special service there. And the outside there, you see, it's all green. We've designed it like an Ooty thing. If you come here, you'll feel as if you're in Ooty. It's all green, and we've named that as Skylight. So, and it in total, we can accommodate up to 182 people here.
లుక్స్ లోనే కాదు, ఫుడ్ లోనూ వీళ్ళది స్పెషలే. వెజ్ టు నాన్ వెజ్ అన్ని రకాల వెరైటీ ఐటమ్స్ ఉండేలా కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు సర్వ్ చేస్తున్నారు. ఇలా ఉంటే జనాలు ఎందుకు రారు చెప్పండి? దొరికిన సండేను సరదాగా ఎంజాయ్ చేయడానికైనా వస్తారు. వ్యాపారులు కూడా అంతే, ఏదో ఒకటి కాస్త కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారు. అది వర్కౌట్ అవుతుంది కూడా. జనాలకు 5 స్టార్ రేంజ్ కాకపోయినా కాస్త రిచ్ లుక్ వచ్చేలా తమ రెస్టారెంట్స్ ని డిఫరెంట్ థీమ్స్ లో డిజైన్ చేస్తున్నారు. అది జనాలకు నచ్చుతుంది. జనము వచ్చి లాగించేసి వెళ్తున్నారు.